ఇంత మంచి సౌండ్ బార్ని తెచ్చిన శాంసంగ్ అది ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉండాల్సింది. అండ్ ఈ శాంసంగ్ సౌండ్ బార్ సోనీ S20R, S40R అండ్ LG 65TR కంటే వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో శాంసంగ్ B67 EF XL 5.1 ఛానల్ సౌండ్ బార్ యొక్క ఫుల్ డీటెయిల్ రివ్యూ చూద్దాం. పేరే కొంచెం కష్టంగా ఉంది గుర్తుపెట్టుకోవడం, పలకడం కూడా కొంచెం ఈజీగా చేస్తే బాగుండు. వీళ్ళు ఈ మోడల్ సిరీస్ని ప్రీవియస్ మోడల్ కూడా ఇలాగే ఉంది, అది 520 వాట్తో వస్తుంది. అది ఇప్పుడు డిస్కంటిన్యూ చేశారు. ఇదే ప్రైస్ రేంజ్లో ఉంటుండే, సో ఒక 30 వాట్ తగ్గించి సో దీన్ని ఆ ప్లేస్లో అయితే సెట్ చేయడానికి తీసుకొచ్చినట్టయితే అర్థమవుతుంది. మీరు కనుక 20,000 ప్రైస్ రేంజ్లో ప్రీమియం 5.1 సౌండ్ బార్ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఈ సౌండ్ బార్ LG 65TR కంటే బెటర్గా ఉందా లేదా సోనీ S40R అండ్ S20Rతో కంపేర్ చేస్తే ఎలా ఉంది అంతా కూడా ఈ వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలే మిస్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో చాలా సౌండ్ బార్స్ యొక్క రివ్యూ చేశాను, అన్నీ కూడా నేను నా ఓన్ మనీతో కొని చేసేదే. అండ్ ఏదైనా సౌండ్ బార్ యొక్క రివ్యూ నేను చెప్పే ముందు అన్నీ వినే చెప్తాను. ఇండివిజువల్గా వింటే ప్రతిదీ బెటర్గా అనిపిస్తుంది, బట్ సైడ్ బై సైడ్ వింటేనే ఏ డిపార్ట్మెంట్లో ఏది బెటర్గా ఉంది అని అయితే అర్థమవుతుంది. సో అన్నీ కొని టెస్ట్ చేస్తుంటాను కాబట్టి మీ సపోర్ట్, మీరు చేసేది ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, అదైతే నాకు మోటివేషన్ ఇస్తుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఏ సౌండ్ బార్ కొనాలన్నా దాదాపు అన్ని ఇంపార్టెంట్ సౌండ్ బార్స్ యొక్క రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆలస్యించకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ మాత్రం 23,999 ఉంది. బట్ నేను రీసెంట్గా వచ్చిన ఆఫర్లో 18,000కి కొన్నాను. 18,999 ఉండే, 1000 బ్యాంక్ డిస్కౌంట్ వచ్చింది, 18,000కి కొన్నాను. సో మ్యాక్సిమం ఆఫర్స్ టైంలో 20,000కి దగ్గర ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. ఇంకా అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయను కాబట్టి మీరు పర్చేజ్ చేస్తే బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ చూసినట్లయితే మనకి ఆబ్వియస్లీ సౌండ్ బార్, సబూఫర్, 2 శాటిలైట్ స్పీకర్స్, పవర్ కార్డ్, రిమోట్ కంట్రోల్, కనెక్టింగ్ కేబుల్స్ అయితే ఉంటాయి ప్రతిదానికి. అండ్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే వస్తుంది. ముందుగా సౌండ్ బార్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే చాలా స్లిమ్ అండ్ స్లీక్గా ఉంది. లేటెస్ట్ డిజైన్ లాంగ్వేజ్ని అయితే ఫాలో అవుతున్నారు. ఫ్రంట్ ఆ మెటల్ గ్రిల్ రావడంతో పాటు సైడ్ సిక్ కూడా కంటిన్యూ అయింది. చూడడానికి అయితే అట్రాక్టివ్గా ఉంది, ఎక్కువ స్పేస్ని కూడా తీసుకోదు, కాంపాక్ట్గా ఉంది. అండ్ సౌండ్ బార్కి ఫ్రంట్ మనకి LED డిస్ప్లే ఉంటుంది. అండ్ టాప్లో మనకి పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్, ఇన్పుట్ బటన్ అండ్ శాంసంగ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ పోర్ట్స్ చూస్తే ఆప్టికల్ పోర్ట్ అండ్ HDMI EARC పోర్ట్ అండ్ HDMI ఇన్ పోర్ట్ కూడా ఉంది. USB పోర్ట్, పవర్ ఇన్ పోర్ట్ అయితే ఉంది. అండ్ ఈ HDMI పోర్ట్స్ అయితే కొంచెం ఇన్సర్ట్ చేయడం నాకు కష్టంగా అనిపించింది, డైరెక్ట్ బ్యాక్ సైడ్ ఇస్తే బాగుండేది. అండ్ శాటిలైట్ స్పీకర్స్ కూడా ఫ్రంట్ నుంచి టాప్ వరకు మెటల్ గ్రిల్తో అయితే వస్తుంది. అండ్ శాంసంగ్ బ్రాండింగ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఒక శాటిలైట్ స్పీకర్కి మాత్రం మనకి పవర్ ఇన్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ 2 శాటిలైట్ స్పీకర్స్ ని కనెక్ట్ చేయడానికి కేబుల్ కూడా మనకి బాక్స్ లోనే వస్తుంది. అండ్ శాటిలైట్ స్పీకర్స్ యొక్క డిజైన్ కూడా సేమ్ మనకి సౌండ్ బార్ లాగే ఉంది, ప్రీమియం గా ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ సౌండ్ బార్, శాటిలైట్ స్పీకర్స్ రెండింటిది ఎక్సలెంట్ గా ఉంది. మెటల్ అండ్ మంచి ప్లాస్టిక్ కాంబినేషన్ తో వస్తుంది. ఎక్కడ కూడా మీకు చీప్ ఫినిషింగ్ అయితే అనిపించదు. అండ్ సౌండ్ బార్ కి టాప్ లో బ్రష్డ్ మెటల్ ఫినిషింగ్ తో వస్తుంది, అది చూడడానికి కొంచెం బాగా కనిపిస్తుంది. అండ్ సబూఫర్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ మనకి మెష్ క్లాత్, శాంసంగ్ బ్రాండింగ్, బ్యాక్ ఎయిర్ వెంట్ అండ్ పవర్ ఇన్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ సబూఫర్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచి వుడెన్ ఫినిషింగ్ తో వస్తుంది. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా శాటిలైట్ స్పీకర్, సబూఫర్, సౌండ్ బార్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే సో ఈ సౌండ్ బార్ నేను ఫ్లిప్కార్ట్లో చూశాను, వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్లో చూశాను. బ్లూటూత్ 4.2తో వస్తుంది. ఈ రోజుల్లో బ్లూటూత్ 5.2 అంటేనే తక్కువ, అలాంటిది 4.2 అంటే సో చాలా అవుట్డేటెడ్. బట్ స్టిల్ కనెక్టివిటీ అయితే బ్లూటూత్తో వాడేటప్పుడు, కనెక్ట్ చేసి సాంగ్స్ వినేటప్పుడు అయితే కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే మాత్రం, కొంచెం రేంజ్ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం కట్ అవుతుంది. సో అట్లీస్ట్ బ్లూటూత్ 5.2 అయినా ఇచ్చి ఉండాల్సింది. అండ్ ఈ సౌండ్ బార్ కంప్లీట్లీ వైర్లెస్. సబూఫర్కి సపరేట్గా పవర్ ఇవ్వాలి, సౌండ్ బార్కి సపరేట్గా పవర్ ఇవ్వాలి, అండ్ శాటిలైట్ స్పీకర్స్కి సపరేట్గా పవర్ ఇవ్వాలి. అన్నింటికి పవర్ కేబుల్ మనకి బాక్స్లోనే వస్తుంది. వీటిని ఓదాంతో ఒకటి మళ్ళీ మనం కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో కంప్లీట్గా వైర్లెస్ కాబట్టి వైర్లో ఆ జంజాటం అయితే ఉండదు. మీరు కావాలంటే ఈ సబూఫర్ని సో టీవీకి దూరంగా, సౌండ్ బార్కి దూరంగా ఏదైనా కార్నర్కి కూడా పెట్టుకొని ఎక్స్పెరిమెంట్ అయితే చేయొచ్చు, బెటర్ బేస్ కోసం, బెటర్ తంపి ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ మరొక మంచి విషయం, మీరు కనుక శాంసంగ్ టీవీ వాడుతున్నట్లయితే ఈ సౌండ్ బార్ Q Symphony సపోర్ట్తో వస్తుంది. అంటే మీరు మీ శాంసంగ్ టీవీకి కనెక్ట్ చేస్తే ఈ 5.1 సౌండ్ బార్తో పాటు మీ టీవీ స్పీకర్
స్పీకర్స్ కూడా అడిషనల్ ఛానల్గా వర్క్ చేసి బెటర్ ఇమ్మర్సివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో సామ్సంగ్ టీవీ వాడే వాళ్ళు ఈ సౌండ్ బార్ పర్చేస్ చేస్తే ఈ అడిషనల్ బెనిఫిట్ అయితే వస్తుంది. అండ్ రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే సేమ్ సామ్సంగ్ టీవీ రిమోట్స్ ఉంటాయి కదా, సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. కాంపాక్ట్గా ఉంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ రిమోట్ కంట్రోల్లో అన్ని ఇంపార్టెంట్ బటన్స్ లైక్ పేరింగ్ బటన్, ఇన్పుట్ బటన్, మ్యూట్ బటన్, సౌండ్ మోడ్ బటన్, ఛానల్ లెవెల్ని కంట్రోల్ చేసుకోవడానికి, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్, ఊఫర్ యొక్క లెవెల్ని కంట్రోల్ చేసుకోవడానికి, అండ్ బేస్ ట్రబుల్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా సో డెడికేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి. నాకైతే రిమోట్లో ఉన్న కంట్రోల్ ఆప్షన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మీరు డిఫరెంట్ మోడ్స్ లైక్ స్టాండర్డ్, డిటిఎస్ వర్చువల్, సరౌండ్, గేమ్, అడాప్టివ్ మోడ్స్ని ఈ సౌండ్ మోడ్ బటన్ని క్లిక్ చేసి అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ రిమోట్ నుంచే మీరు ఈ శాటిలైట్ స్పీకర్స్ యొక్క వాల్యూమ్ని ఈ ఛానల్ లెవెల్ బటన్ని క్లిక్ చేసి కంట్రోల్ చేయొచ్చు. అంటే బ్యాక్ సైడ్ అనవసరమైన సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ రేర్ స్పీకర్స్ యొక్క వాల్యూమ్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెంటర్ ఛానల్ యొక్క సౌండ్ ఎంత ఉండాలి, సో ఎంత రావాలి, ఎక్కువ రావాలా తక్కువ రావాలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సబ్ ఊఫర్ కూడా ఎంత లెవెల్లో ఉండాలో ఈ రిమోట్ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. రిమోట్ అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. కాకపోతే యాప్ సపోర్ట్ లేదు. సో ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న LG 65TR యాప్ సపోర్ట్తో వస్తుంది. యాప్ సపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుందండి. అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది 5.1 ఛానల్తో వస్తుంది. టోటల్ 490 వాట్ RMS అవుట్పుట్తో వస్తుంది. డాల్బీ డిజిటల్ ఆడియో, DTS వర్చువల్ ఎక్స్ సరౌండ్ సౌండ్ అండ్ సామ్సంగ్ Q సింఫనీ సపోర్ట్ అండ్ అడాప్టివ్ సౌండ్ టెక్నాలజీని కూడా ఈ సౌండ్ బార్లో అయితే ఇంక్లూడ్ చేశారు. ఇంకా మల్టిపుల్ ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఉన్నాయి. స్టాండర్డ్, DTS వర్చువల్, సరౌండ్, గేమ్, అడాప్టివ్ మోడ్స్. మీకు నచ్చిన మోడ్ని మీరు చూసే కంటెంట్ని బట్టి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఈ సబ్ ఊఫర్ ఎంత వాట్, ఈ శాటిలైట్ స్పీకర్స్ ఎంత వాట్, సౌండ్ బార్ ఎంత వాట్ అనేది ఎక్కడ కూడా వాళ్ళ అఫీషియల్ పేజెస్లో కూడా మెన్షన్ చేయలేదు. బట్ నేను అనుకోవడం అరౌండ్ 180 వాట్తో ఈ సౌండ్ బార్ ఉండొచ్చు. మిగిలిన వాట్స్ ఈ రెండింటి మధ్య అయితే డివైడ్ అయ్యి ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఇంకా మనం అన్నింటికంటే ఇంపార్టెంట్ అయిన సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. వోకల్స్, ట్రెబుల్స్, బేస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ముందుగా బేస్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ అండ్ క్లియర్ బేస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా లోవర్ బేస్ను కూడా మనం చాలా బాగా ఫీల్ అవ్వగలం. మరీ లేయర్స్ ఆఫ్ బేస్ అని చెప్పలేము, కానీ బేస్లో ఉండే వేరియేషన్స్ అయితే మనం నోటీస్ చేస్తాం. అండ్ వోకల్స్ కూడా క్లియర్ అండ్ క్రిస్ప్గా ఉన్నాయి. మీరు సాంగ్స్ విన్నా, ఓటీటీలో మూవీస్ చూసినా. అండ్ ట్రెబుల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ కూడా సాంగ్స్ వినేటప్పుడు మాత్రమే కాదు, ఓటీటీ కంటెంట్ చూసేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపో. అండ్ ఈ శాటిలైట్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు ఒరిజినల్ 5.1 కంటెంట్ చూసేటప్పుడు మాత్రం ఏవైతే సౌండ్స్ మనకి ఆ సైడ్స్ నుంచి వస్తాయో బ్యాక్లో అవి మాత్రమే వస్తున్నాయి. అనవసరమైన సౌండ్స్ ఏమీ రావట్లేదు. బట్ మామూలుగా 2.1 కంటెంట్ ఏదైనా చూస్తే దీంట్లో నుంచి కూడా సౌండ్స్ వస్తాయి. అండ్ నేను యూట్యూబ్ మ్యూజిక్లో కూడా అండ్ స్పాటిఫైలో కూడా సాంగ్స్ అయితే విని టెస్ట్ చేశాను. కొన్ని సౌండ్స్ సపరేట్ అవుతున్నాయి ఈ శాటిలైట్ స్పీకర్స్కి. ఓవరాల్గా మీరు సాంగ్స్ విన్నా అండ్ మూవీస్ చూసినా డెఫినెట్గా చాలా మంచి సరౌండ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఫీల్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ మీరు కావాలనుకుంటే ఈ శాటిలైట్ స్పీకర్స్ నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది అని మీరు ఫీల్ అయితే కావాలంటే తగ్గించుకోవచ్చు, లేదా తక్కువ అనిపిస్తే మ్యాక్సిమం కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ మోడ్స్ కూడా నేను చెప్పినట్టు స్టాండర్డ్, సరౌండ్, గేమ్, DTS వర్చువల్ ఎక్స్ మోడ్స్ ఉన్నాయి కదా, వాటిలో నాకు స్టాండర్డ్ అండ్ సరౌండ్ మోడ్ బెటర్గా అనిపించింది. మీ టేస్ట్కి తగ్గినట్టు మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. అన్నీ పెట్టయితే ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు ఏది బెటర్గా అనిపిస్తే మీరు చూసే కంటెంట్ని బట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. DTS వర్చువల్ ఎక్స్ మోడ్ అయితే నేను ట్రై చేశాను. నాకు మరీ ఆర్టిఫిషియల్ సరౌండ్లా అనిపించింది. దానికంటే డెడికేటెడ్ సరౌండ్ మోడ్ ఉంది కదా, అది నాకు బెటర్గా అనిపించింది. మెల్లిగా ఊపిరి పీల్చుకోండి మ్యామ్, మీకేం కాదు. లౌడ్నెస్ గురించి మాట్లాడుకుంటే టోటల్ 490 వాట్ అవుట్పుట్తో వస్తుంది. ఈజీగా మీడియం హాల్కి సరిపోతుంది. చాలా అంటే చాలా లౌడ్గా ఉంది. అండ్ మనం 100% వాల్యూమ్లో పెట్టినా అస్సలే డిస్టార్షన్ అయితే లేదు. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది.
ప్రీమియం సౌండ్ స్టేజ్ అయితే మీరు దీంట్లో ఫీల్ అవుతారు. బేస్ పరంగా కానీ, వోకల్స్ పరంగా కానీ, ట్రబుల్స్ పరంగా కానీ, ఇన్స్ట్రుమెంట్స్ సెపరేషన్ పరంగా కానీ. ఇంకా ఇదే ప్రైస్ రేంజ్కి దగ్గరగా ఉన్న కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్న ప్రీమియం బ్రాండ్ యొక్క సౌండ్ బార్స్తో కంపేర్ చేసినప్పుడు క్లియర్గా సోనీ S20R, అఫ్ కోర్స్ దీనికి దానికి కొంచెం ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ కొంతమంది కమెంట్స్లో అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. S20R చాలా తక్కువ దీనికంటే. అది వైర్డ్ సౌండ్ బార్, మొత్తం అన్ని వైర్స్తో కనెక్ట్ చేయాలి. సౌండ్ స్టేజ్ పరంగా కానీ, లౌడ్నెస్ పరంగా కానీ దీనికి మ్యాచ్ అవ్వదు. సో దానికంటే ఇది బెటర్గా ఉంది. S40Rతో కంపేర్ చేసినప్పుడు క్లియర్గా ఓవరాల్గా S40Rతో కంపేర్ చేస్తే ఈ శాంసంగ్ సౌండ్ బార్ బెటర్గా ఉంటుంది. కాకపోతే ఓన్లీ సాంగ్సే వినేటప్పుడు బేస్ కొంచెం మీకు బెటర్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూస్తే S40R కంటే ఇది బెటర్ ఆప్షన్. ఇంకా LG 65TRతో కంపేర్ చేస్తే సాంగ్స్ వినేటప్పుడు ఈ శాంసంగ్ సౌండ్ బార్ LG 65TR సిమిలర్గానే అనిపించాయి. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఏది కొన్నా. బట్ మూవీస్ చూసేటప్పుడు, యాక్షన్ సీక్వెన్సెస్ చూసేటప్పుడు ఆ బేస్ అండ్ ఆ లోవర్ బేస్ థంపీనెస్ అనేది నాకు LG 65TRలో కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ అంతేకాకుండా LG 65TR 600 వాట్తో వస్తుంది. అండ్ పర్సనల్గా నేను టెస్ట్ చేసినప్పుడు కూడా 65TR కొంచెం లౌడ్గా ఉండడం అయితే అబ్జర్వ్ చేశాను. సో ఇది తప్పితే రిమైనింగ్ అంతా కూడా రెండు ఎక్సలెంట్గా ఉంటాయి. ఇన్ కేస్ రెండు సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తే నేను పర్సనల్గా LG 65TRని ప్రిఫర్ చేస్తాను. లేదు ఇది తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తే డెఫినెట్గా రాక్ సాలిడ్ ఆప్షన్. అండ్ రెండింటి మధ్య 3,000-4,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది, అంత మేము ఇంక్రీజ్ చేసుకోలేము అనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు ఇంక్రీజ్ చేసుకోగలిగితే కొంచెం బెటర్ లౌడ్నెస్తో మూవీస్ చూసేటప్పుడు బెటర్ డీప్ లోవర్ బేస్ ఎక్స్పీరియన్స్ కొంచెమే బెటర్గా ఉంటుంది. అది మీకు LG 65TRలో ఉంటుంది. ఇది సామ్సంగ్ B67 EFXLతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ పర్చేస్ చేయాలనుకుంటే ప్రోడక్ట్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.